సో చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి 7 నెలల కాలం అవుతుంది. ఈ రాష్ట్ర పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా మీరు పరిపాలిస్తున్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి. మొన్న టీటీడీ తిరుమల వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలో ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల్ని మీరు గాలికి వదిలేసి దాంట్లో నుంచి మిమ్మల్ని నమ్ముకున్న మీ అఫీషియల్స్ ఎవరైతే మీరు రిక్రూట్ చేశారో మీరు రిక్రూట్ చేసిన టీటీడీ పాలక మండలిని తప్పించడానికి కాపాడటం కోసం ఈరోజు ఎన్ని డాన్సులు వేస్తూ తిరుమల పవిత్రతను పాడు చేస్తున్నారు. లడ్డూ విషయంలో ఎలా ఈ తిరుమల పవిత్రతను పాడు చేశారు. అలాగే మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే కూడా మీరు దాన్ని ఎవరి మీద నెట్టాలి, ఏ పార్టీ మీద నెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాటికి అడ్డుకట్ట వేయకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది, హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి అంత చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు మీరు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టలేదు అంటే ఈ రాష్ట్ర ఇమేజ్ ఎంత దిగజారిపోయిందో దావోస్ పర్యటనలో మీకు ఒక్క ఎంఓయూ కూడా అవ్వకపోవటం అనేది ఇప్పటికైనా తెలుసుకొని రాష్ట్ర ప్రతిష్టని, పరువుని పెంచే విధంగా మీరు పరిపాలిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు, ఈ రాష్ట్రంలో మీకు నచ్చని వాళ్ళ మీద ఏదో రకంగా కక్ష సాధింపు చేయాలి అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పటికీ మీరు ఉండరు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు మీకు ఓటేసిన దానివల్ల వేసిన వాళ్ళు బాధపడుతున్నారు. ఈవీఎంల వల్ల మీరు గెలిచారనుకున్న వాళ్ళు మీరు దిగిపోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకంటే మీ వల్ల పేదవాళ్ళకి ఉపయోగం లేదు, రాష్ట్రానికి ఉపయోగం లేదు, ఏ వర్గానికి కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు మీ సీనియారిటీని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పెట్టండి. ఈ రాష్ట్రంలో పుట్టినందుకు 4 సార్లు ముఖ్యమంత్రిని మిమ్మల్ని చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ ఈ రాష్ట్ర ప్రతిష్టని పెంచే విధంగా ముందుకు వెళ్ళండి. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానేయండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు ఒక్క ఎంఓయూ కూడా జరగకుండా వీళ్ళు తిరిగి రావటం వీళ్ళకి సిగ్గు అనిపించడం లేదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రజల్లాగా, అంటే ఒక ఓటర్ లాగా లేదా ఒక లీడర్ లాగా మేమైతే పక్క రాష్ట్రాల వాళ్ళ ముందు మొహం చూపించలేక సిగ్గుపడుతున్నాం. గతంలో ఎలాగైతే బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు, కేవలం వాళ్ళ బాబు లోకేష్ బాబుకే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసుకున్నాడు. ఇప్పుడు 20 లక్షల మంది అబ్బాయిలకంతా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ